హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము విప్పింగ్ క్రీమ్ లేకుండా అండ్ ఎగ్ లేకుండా షుగర్ కూడా వాడకుండా ఎటువంటి క్రీమ్లు ఏవి లేకుండా మనం కేక్ పైన డెకరేటింగ్ రెడీ చేసుకుందాము. దానికోసం ముందుగా ఇక్కడ నేను మలై తీసుకుంటున్నాను. 3 స్పూన్స్ మలై తీసుకొని దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. అందులోనే షుగర్ వాడకుండా బెల్లం వేసుకుంటున్నాను. అది కూడా 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇందులో షుగర్ కూడా వాడమండి. అండ్ ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కొబ్బరి గిన్నె ఉంటుంది కదండి, అది ముక్కలుగా తరిగేసుకొని మిక్సీకి పట్టేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. అదే ఇందులో వేయాలి. అండ్ మిల్క్ పౌడర్ 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది కూడా వేయాలి. అండ్ కొన్ని పాలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎటువంటి విప్పింగ్ క్రీము షుగర్ కూడా ఏమి వాడం కాబట్టి హెల్తీగా చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా రెడీ అయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొన్ని పాలు తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దాన్ని కూడా. ఇక్కడ కేకును కూడా నేనే ప్రిపేర్ చేశానండి. దీని వీడియో కూడా ఛానల్లో ఉంది, ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాలనే మనం కేకు పైన మంచిగా రుద్దుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ మనం షుగర్ కానీ వాటర్ కానీ వాడం కాబట్టి పాలను తీసుకున్నాము, పాలలో బెల్లం తీసుకున్నాము. అండ్ మనము కలిపి పెట్టుకున్నాం కదండి మలై మిక్చర్, అది కూడా వేసి మంచిగా కేక్ మొత్తం పట్టేటట్టుగా పూసుకోవాలి. అండ్ దానిపైన ఎండు కొబ్బరి తురుము ఉంది కదా, అది కూడా వేసుకోవాలి మంచిగా. దానిపైన ఇంకో లేయర్ పెట్టి ఈ పాలు మళ్ళీ పూసుకోవాలి పాల మిశ్రమాన్ని. ఇక్కడ స్టార్ షేప్ ఉంది కదండి, అది నేను కేక్ పైన కొంచెం లేయర్ వస్తుంది కదా, ఆ లేయర్లో స్టార్ షేప్ కట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కూడా మలైని పెట్టి, మలై మిక్చర్ ఉంది కదండి, అది పెట్టేసి మలై, బెల్లము, కొబ్బరి తురుము అండ్ మిల్క్ పౌడరు ఇవన్నీ వేసాం కదండి, అది మంచిగా కేక్ మొత్తం పట్టేటట్టుగా పూసుకోవాలి. అండ్ చుట్టుపక్కల కూడా కింద కూడా మంచిగా పూసుకోవాలి. అండ్ దీనిపైన నేను మన దగ్గర కిస్మిస్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదండి, ఫ్రూట్స్ కిసాన్ జామ్ ఉంటుంది కదా, అది చిన్న చిన్నగా చేయితో కట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను డెకరేటింగ్గా. అండ్ మధ్యలో కూడా కిసాన్ జామే వేశానండి. ఇక చుట్టుపక్కల టిష్యూ పేపర్తో మంచిగా క్లీన్ చేసుకుంటే అంతే, కేక్ ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. పైన డెకరేటింగ్ ఈజీగా అయిపోయింది కదా. చూడ్డానికి ఎంత బాగుందో చేయడానికి కూడా అంత ఈజీగా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.